ఒకే చోట దాదాపు ఒకే సమయంలో పుట్టిన రెండు గొప్ప ఆలోచనలు జైనమతం, బౌద్ధమతం రెండూ ప్రపంచాన్ని మార్చేశాయి. కాని ఆశ్చర్యంగా మొదలైన చోటు ఒకటే అయినా వాటి దారులు పూర్తిగా వేరైపోయాయి. అసలు ఎందుకిలా జరిగింది? ఈ విశ్లేషణలో వాళ్ల ఉమ్మడి మూలాలేంటో, వాళ్లని వేరుచేసిన ఆ కీలకమైన తేడాలేంటో లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఇదే కదా. ఇద్దరూ రాకుమారులు రాజభోగాలన్నీ వదిలేసి బయటకొచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్లు చెప్పిన మాటల్లో, వాళ్లు చూపించిన దారులో ఎందుకంత తేడా వచ్చింది? అంత వేర్వేరు నమ్మకాల్ని వాళ్లు ఎలా సృష్టించారు? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ల ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచే చూడాలి. వాళ్ళ మధ్య ఉన్న తేడాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సింపుల్ కంపారిజన్ చాలా ముఖ్యం. చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీనిలోనే అసలు విషయం దాగుంది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫిలాసఫీస్ని విడదీసి చూద్దాం. అసలు వాళ్ళిద్దరినీ కలిపిన విషయాలేంటి? మరి వాళ్ళ దారుల్ని పూర్తిగా వేరుచేసిన ఆ ఒక్క పెద్ద తేడా ఏంటి? సరే, మొదట వాళ్లు కలిసి నడిచిన దారి గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ల మార్గాలు విడిపోకముందు మహావీరుడు, బుద్ధుడు ఇద్దరూ ప్రాచీన భారతదేశంలో అప్పటికే ఉన్న నమ్మకాలకు వ్యతిరేకంగా వచ్చిన ఒక పెద్ద ఉద్యమంలో భాగం. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ ఒకే రకమైన తిరుగుబాటు చేశారు. వాళ్ల మధ్య ఉన్న కామన్ పాయింట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చూడండి, ఇద్దరూ రాజులే, కాని సన్యాసం తీసుకున్నారు. అప్పటికే ఉన్న వేదాల అధికారాన్ని ఇద్దరూ కాదన్నారు. పెద్ద పెద్ద గ్రంథాల భాషలో కాకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. అంతేకాదు, కులం, జెండర్ ఇలాంటి తేడాలేమీ చూడకుండా అందర్నీ చేర్చుకున్నారు. జంతుబలులాంటి హింసను ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మోక్షమనేది పూజలు, కర్మకాండలతో రాదు, మంచి నడవడిక వల్లే వస్తుందని ఇద్దరూ బలంగా నమ్మారు. చూశారా ఎన్ని పోలికలు? అయితే ఇన్ని విషయాల్లో ఒకేలా ఉన్నా కూడా వాళ్ల దారులు ఒకచోట విడిపోయాయి. ఒకే ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళు రెండు వేర్వేరు దారుల్లోకి వెళ్ళిపోయారు. ఆ క్షణమే జైనమతం, బౌద్ధమతం రెండు వేర్వేరు ఫిలాసఫీలుగా మారిపోయాయి. అసలు ఆ టర్నింగ్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అతిపెద్ద తేడా. జ్ఞానోదయం కోసం జైనమతం ఏం చెప్పిందంటే శరీరాన్ని ఎంత కష్టపెడితే అంత మంచిది, కఠోరమైన తపస్సు చెయ్యాలి అని చెప్పింది. ఇది చాలా ఎక్స్ట్రీమ్ పాత్ అన్నమాట. కాని బౌద్ధమతం మాత్రం వద్దు, అంత కఠినత్వం వద్దు, అలాని పూర్తి సుఖభోగాలు వద్దు, రెంటికి మధ్యలో వెళ్దాం అని మధ్యమ మార్గాన్ని చూపించింది. ఈ ఒక్క చిన్న తేడా కాని వాళ్ల ప్రయాణాన్ని మొత్తం మార్చేసింది. ఇక ఇంకో పెద్ద తేడా ఆత్మ గురించి. జైనమతమేమంటుందంటే మనుషుల్లోనే కాదు, జంతువుల్లో, చెట్లలో, చివరికి రాళ్లల్లో కూడా ఆత్మ ఉంటుంది అన్నముతుంది. అందుకే వాళ్ళు అహింసను అంత స్ట్రిక్ట్గా పాటిస్తారు. కాని బౌద్ధమతం దీనికి కంప్లీట్గా ఆపోజిట్. అది అనాత్మ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అంటే శాశ్వతంగా ఉండే ఆత్మలాంటిది ఏదీ లేదు అని చెప్పింది. అసలు ఈ అనాత్మ అంటే ఏంటో కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. బౌద్ధమతం ప్రకారం నేను అని మనం అనుకునేది పర్మనెంట్ కాదు. అది మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు ఇలాంటి కొన్ని విషయాల కలయిక మాత్రమే. ఇవన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా. సో శాశ్వతంగా ఏ మార్పు లేకుండా ఉండే ఆత్మ అనేది ఒక భ్రమ మాత్రమే అని చెబుతుంది. ఈ ఐడియానే బౌద్ధ ఫిలాసఫీకి పునాది. సరే, ఇప్పటిదాకా వాళ్ల ఐడియాల్లో తేడాలు చూశాం. మరి తేడాల వల్ల రియల్ వరల్డ్లో ఏం జరిగింది? వాళ్ళిద్దరి దారులు చివరకు ఎక్కడికి దారితీశాయి? వాళ్ల ఫాలోవర్స్, వాళ్ల మతాల వ్యాప్తిమీద ఈ ఫిలాసఫీలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో చూద్దాం. ఇక్కడ మనకు చాలా క్లియర్గా తేడా కనిపిస్తుంది. జైనమతం రూల్స్ చాలా కఠినంగా ఉండటం వల్ల అది ఎక్కువగా ఇండియాకే పరిమితమైపోయింది. కాని బౌద్ధమతం చెప్పిన మధ్యమ మార్గం చాలా ప్రాక్టికల్గా ఫాలో అవడానికి ఈజీగా అనిపించింది. అందుకే అది ఇండియా దాటి ఆసియా అంతటా ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపించింది. ఆ అడాప్టబిలిటీయే దాని సక్సెస్కి అసలు కారణం. సో చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక దారి ప్యూరిటీ కోసం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళమంది, ఇంకో దారి బ్యాలెన్స్గా ఉండమంది. మరి ఏ ఐడియా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? చాలా కఠినంగా ఉండే ఆదర్శమా, లేక ప్రాక్టికల్గా ఉండే మధ్యమార్గమా? ఈ రెండు గొప్ప భారతీయ తత్వాల కథ. అసలొక ఐడియా ఎలా వ్యాపిస్తుంది, ఎలా నిలబడుతుంది అనే దాని గురించి మనకు చాలా పెద్ద పాఠమే నేర్పుతుంది.